మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన నడుస్తుంది. 420 హామీలిచ్చి 6 గ్యారంటీలతో ముందుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేశారని జెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎంతవరకు చూడొచ్చంటారు? చూడడం ఏముందమ్మా, 6 గ్యారెంటీలు ఒకసారి వైట్ పేపర్ మీద పెడితే దాని ఆన్సర్స్ దానికి అదే దొరుకుతాయి. నెక్స్ట్ ఓన్లీ బస్ ఒకటి ఇవ్వడం జరిగింది అందులో. ఆ బస్ కూడా మీరు నమ్మరు, గ్రామాల్లో వెళ్ళి అడగండి, దాని గురించి ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో చూడండి. వారు అన్నది ఏంటంటే, మాకు చేయాల్సింది చేస్తే చాలు, ఈ బస్ టికెట్ మాకేమి దానివల్ల మేమేం మారిపోదు మా జీవితాలు అని చెప్పడం జరిగింది. అది ప్రాక్టికల్ గా ఆన్ గ్రౌండ్ ప్రజలు అనుకునే మాటే, మేము దాన్ని వారి వరకు తీసుకెళ్తున్నాం. అండ్ ఇంకొకటి, మీరు 400 అని చెప్పారు. అసలు 6 గ్యారెంటీలకే దిక్కు లేనప్పుడు వై వి వాంట్ టు గో టు ఆల్ దోస్ ఇష్యూస్. మేడం ఇంకో విషయం ఏంటంటే, కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అది మీరు నిజమే అంటారా, లేకపోతే దాన్ని ఏమన్నా? అసలు అదే చెప్తుంటమ్మా, అసలు ఎలా మీ మీడియా వారికి కూడా విన్నవించుకుంటున్నాం మేము. ఏ రోజన్నా మేము బీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్ బీజేపీ అని ఎలా అంటున్నారో, అంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నారు. కానీ వారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాళ్ళ కార్పొరేటివ్స్ మేము ఒకటయ్యామా, లేకపోతే వారితో ఉన్నామా, వారితో ఎప్పుడన్నా మేము పొత్తు పెట్టుకున్నామా? పోనీ కాంగ్రెస్ తో ఎప్పుడన్నా ఎక్కడన్నా దాఖలాలు ఉందా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నది అని? అంటే ఆ రూమర్ అన్నది అంటే తెలియని ప్రజలకి అన్నెసరిగా కన్ఫ్యూజన్ చేసి అసలు విషయాలు, అసలు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ప్రభుత్వం గురించి ప్రశ్నించకుండా టాపిక్ డైవర్షన్స్ పాలిటిక్స్ తప్పితే there is nothing truth in that. సో మీ వర్షన్ అయితే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి కాదు అని అంటారు? ఖచ్చితంగా కాదు అంటారు. కాదు అంటారు కాదు, అది ఖచ్చితంగా కాదు అన్నది నిరూపిస్తుంది. వారిలాగా పేపర్ లో 6 గ్యారెంటీలు అని చెప్పి మేము ఎక్కడా చెప్పట్లేదు. మీరు ఎప్పుడన్నా పోనీ చెప్పండి, ఎక్కడన్నా మేము పొత్తు పెట్టుకున్నామా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు ఎక్కడన్నా చరిత్రలో ఉందా? చరిత్రలో లేనిది అవును అవును అంటే నిజమవుతుందా? అబద్ధం నిజం ఎప్పుడు అవ్వదు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఉంది మేడం మిమ్మల్ని అంటే అనడానికి? ఏముందమ్మా, అంతకుముందు మరి అందరూ అన్నారుగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో వెళ్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి. మరి ఇదే కాంగ్రెస్ అన్నదిగా. అవును. ఇప్పుడేమో వీరు ప్రభుత్వంలో నాడు వీరు అంటున్నారు. అంటే ఇట్స్ లైక్ డిస్క్రిమినేటింగ్ ద థింగ్స్, దాన్ని డీగ్రేడ్ ఎలా చెయ్యాలి అని. కానీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో సిద్ధాంతంతో గల పార్టీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీ. వీళ్ళు డైవర్ట్ చేద్దామన్నా మేము డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం లేదు. ప్రజలకి ఏం కావాలో ముందు దాని గురించి మాట్లాడండి. అసలు ఈ టాపిక్స్ ఎందుకు? అసలు మీరు ఏం చేశారు? కీప్ అ వైట్ పేపర్ ఆన్ దట్ అండ్ లెట్ us నో. ఎదిగో మేము ఇవి చేసాము, మీరు మమ్మల్ని ఊరికనే విమర్శిస్తున్నారు అని ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు మాకు ప్రభుత్వ పరంగా వారు ఈ రాష్ట్రానికి పెద్ద కాబట్టి వారు చెప్తే బాగుంటది. ఈ విమర్శల గురించే మాట్లాడి 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 వాట్స్ ద పాయింట్? పబ్లిక్ అది కాదు కావాల్సింది. పబ్లిక్ కి కావాల్సింది వారికి ఏమి ఇస్తున్నాము, వాళ్ళ ఫెసిలిటేషన్స్ ఏం చేస్తున్నాము, గవర్నమెంట్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది అన్నది మనం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉంది.